ప్రపంచంలో చాలా దేశంలో వాటర్ స్కేర్సిటీ అంటే త్రాగే నీరు దొరకడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా ఎడారి ప్రదేశంలో మనము నీళ్ళ యొక్క జాడను కూడా మనం చూడలేము. కానీ అలాంటి ఎడారి ప్రదేశంలో ఏకంగా కూరగాయలను పండించే ఒక ప్రాజెక్ట్ ను కూడా స్టార్ట్ చేశారు. కానీ ఎడారిలో నీరు లేదు కదా, ఇది ఎలా సాధ్యమని అడగవచ్చు. దానికి కారణం ఒక చిన్న డెజర్ట్ బీటిల్ అంటే నమ్ముతారా? ఎడారిలో ఎక్కువ గాలి అనేది వీస్తుంది. ఆ గాలిలో మాయిశ్చర్ అనేది ఉంటుంది. ఈ డెజర్ట్ బీటిల్ ఏం చేస్తుందంటే తమ వీపును పైకి లేపుతుంది. ఆ బీటిల్ యొక్క వీపుపై ఇలా అప్స్ అండ్ డౌన్స్ గా ఉంటుంది. వాటి వల్ల ఆ మాయిశ్చర్ అనేది అతుక్కుని పోతుంది. అది తర్వాత నీరుగా మారి వాటి యొక్క నోటికి వస్తుంది. సైంటిస్ట్ దీన్ని చూసి అటకామా డెజర్ట్ లో ఫాగ్ కలెక్షన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఈ వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఫాగ్ కలెక్షన్ సిస్టమ్ వల్ల అనేకమైన ఎడారి ప్రదేశంలో నీరును ఈ విధంగా మనము ప్రొడ్యూస్ చేయవచ్చు అనేది కనుగొన్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.